ఇప్పుడు తుఫాను వచ్చినప్పుడు శిష్యులందరూ కలవరపడితే ప్రభు గురించి ఆయన గద్దించగానే తుఫాను అణిగిపోతే అప్పుడు ప్రభు గురించి ఏమన్నారండి వాళ్ళు? ఈయన ఎవరో అంటే అప్పటికి ఆయన అర్థం కావట్లేదు. అల్ప విశ్వాసులారా ఎన్నోసార్లు సంబోధించాడు. రోమా ప్రభుత్వం నుంచి ఆ ప్రజల సంఖ్యల నుంచి విడిపించడానికి వచ్చాడు అని వాళ్ళు భౌతికంగా రాజును చూశారు. ఆనాడు ప్రజలు ఎందుకు సిలువ వేశారంటే ఈయన రోమీల చేతిలో నుండి మమ్మల్ని విడిపిస్తాడు అనుకుంటే ఈయన రోమీల చేతిలో చనిపోతున్నాడు కనుక ఈయన ఏం దేవుడు, ఈయన అసలు దేవుడు కాదని వాళ్ళు భౌతిక రాజుగానే ఆ ప్రభుని వాళ్ళు సిలువ వేసి చంపారు. అంటే వాళ్ళ అవసరాల కొరకే యేసు ప్రభుని వాడుకున్నారు. కంటి చూపు బాగైందా, కడుపు నొప్పి బాగైందా, దయ్యాల నుంచి నేను విడుదల పొందానా, నాకు ఇంట్లో సమస్యలన్నీ తీరాయా, ఇలా అవసరాలను బట్టి వెంబడించిన బ్యాచ్ అంతా కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడ పోయారో ఏమైపోయారో ఎవరికి తెలియదు. ఈరోజు నా ప్రభు నీతో చెప్తున్న మాట, నీ రాజుని నీ దృష్టిలో ఆయన ఎప్పుడు భౌతిక సంబంధంగా కనబడే రాజు కాదు. ఆయన ఎప్పుడు ఒక మాట అంటాడు, నేను పైన ఉండేవాడను, నేను పరలోక సంబంధమైన రాజునై ఉన్నాను. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి, సంతోషంగా. నేను పరలోక సంబంధమైన రాజును. మీరు అనుకున్నట్టుగా భూ సంబంధమైన రాజుని నేను కాదు. ఆనాడు యూదులు భూ సంబంధమైన రాజుగా ఆయనను చూశారు, క్రియేట్ చేశారు, చంపేశారు, సిలువకు అప్పగించారు. ఏ యోగ్యత లేని, అర్హత లేని అభాగ్యులమైన మనము ఎక్కడో పుట్టి పెరిగి ఈ వరంగల్ పట్టణ ప్రాంతంలో ఈ గ్లోరియస్ సహవాసంలో రావడానికి నీ ఊరెక్కడో, నీ యొక్క వాతావరణం ఎక్కడో పుట్టి మనం పెరిగాం. కానీ దేవుడు యూదులకు లేని గొప్ప రక్షణ అన్యజనులమైనటువంటి మనకు, అర్హత లేని మనకు, అభాగ్యులమైన మనకు తన కృప చేత ఈ రక్షణ దేవుడిచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరుస్తాం. వారు రక్షణను త్రోసివేశారు, మనం అంగీకరించి బాగుపడ్డాం. కనుక ఈ రక్షణను నువ్వు చనిపోయేంత వరకు కాపాడుకో. డబ్బు ఉంటేనే రక్షణ కాదు, డబ్బు లేకుండా కూడా నువ్వు ప్రభుని నమ్ముకుంటే పరలోకం వెళ్ళగలుగుతావు. అందచందాలు ఉంటేనే కాదు, దేవుని ఎదుట నిస్వార్థంగా సమాధానంతో నీ రాజును ఎదుట సరైన సద్భక్తిని కాపాడుకో. తప్పకుండా ఆ పరలోక